అమీలితాక్షమధిగమ్య ముదా ముకుందం ఆనందకందమనిమేషమనంగతంత్రం అనేకరస్థితకనీనికపక్ష్మనేత్రం భూత్యై భవేన్మమ భుజంగశయాంగనాయాః. ఈ శ్లోకానికి అర్థము: భుజంగశయనుడైన శ్రీ మహావిష్ణువు ఆనందానికి మూలకారకుడు. అమ్మవారు ఆయనను సగం మూసిన కమల సమానమైన కన్నులతో ఒక్క క్షణం కూడా దృష్టి మరలకుండా అవిచ్ఛిన్నమైన ప్రేమతో మరియు ఏకాగ్రతతో దర్శిస్తూ ఉంటుంది. ఆ నిరంతర దర్శనంలో నిండిన ఆనందం, భక్తి, ప్రేమతో కూడిన లక్ష్మీదేవి కటాక్షం నా జీవితంలో ఐశ్వర్యం, సౌభాగ్యం మరియు శుభఫలాలను ప్రసాదించుగాక అని అర్థం. కనకధార స్తోత్రానికి అర్థం తెలిస్తే మీకు ఆదిశంకరాచార్యులు అమ్మవారిని ఎంత గొప్పగా ఆరాధించారో మీకే అర్థమవుతుంది. ఆదిశంకరాచార్యులు మనకిచ్చినటువంటి గొప్ప వరప్రసాదం ఈ కనకధార స్తోత్రం.